కేటీఆర్ పదే పదే దమ్ముంటే అరెస్ట్ చేయండి లేకపోతే జైలుకి పోతా అంటాడు. కాంగ్రెస్ విప్ ఒక మాట అన్నాడు, కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బుగ్గి చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. దీనికి కొంతమంది పెద్దలు రెడీగా ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చారు అని చెప్పేసి అంటాడు. ఇది చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇక ముఖ్యమంత్రి స్థాయి గట్ల ఉంది, గల విప్పులు గిప్పులు, ఈ గల స్థాయి ఏముంటుంది చెప్పని. మన దురదృష్టం, తెలంగాణ దురదృష్టం. కానీ ఇవాళ గద్ద చిల్లర మాట, అధికారం నీ చేతిలో ఉంది, పంపిస్తే ఎందుకు ఏమంటే పట్టుకోలేదు పోయి 100 కోట్లు. తెలిసట తెలియకపోతే వేరు, తెలియకపోతే వేరు. అప్పుడే నువ్వు ఎందుకు పట్టుకోవట్లేవు? మరి అంటే తప్పు నీ దగ్గరే ఉంది అని అర్థం. దీన్ని కూడా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. ప్రజలు ఎవరిని పిల్లేసి మరి పలానా కాడు ఉన్నాయంటుండ్రు, మరి వీళ్ళు ఎందుకు పట్టుకోవట్లేరు ఇప్పటి వరకు అని చెప్పి ఇంత మూర్ఖం వాళ్ళ మీదకే వస్తాయన్న సోయి కూడా లేకుండా మాట్లాడుతున్నాం మాటలు ఇవి. ఈ గాల గురించి నేనేం మాట్లాడలే. పొంగులేటి పొలిటికల్ బాంబ్ అన్నాడు, అది మీ పార్టీ గట్టిగా చెప్తుంది. తుస్సు అయిపోయింది. దాంతోపాటు భస్మాసుర అస్సంలాగా అతని మీదకే వస్తుందని నేను చెప్పిన దీని మీద మీరు ఒకసారి పాత బైట్స్ ఉంటే చూడండి. ఆయన సీఈఓలో ఉన్ననాడే చెప్పిన, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉంది. వెనకట కొంతమంది ఫ్రాక్షనిస్టులు పాతకాలంలో ఒకరి మీద ఒకటి బాంబులు వేసుకోవడానికి తయారు చేసేది. శత్రువు వస్తుండే రోడ్డు మీద వాడే 2 గ్యాంగులు ఇటో ఒకటి ఉండి వీడి మీద వాళ్ళ మీద వేసుకునేది, వాళ్ళ బాంబులు వాళ్ళనే పేలిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా గంతే అవుతుంది. అయితే గీతే అది కాంగ్రెస్ పార్టీ మీదనే పడతాయి, లేదా ఆయన మీదనే పడతాయి ఆ బాంబులు అన్నమాట. నేను అదే రోజు చెప్పిన, సీఈఓలో ఆయన మాట్లాడిన రోజే నేను ఇక్కడ చెప్పిన, మీడియాలో కూడా ఉంటాయి మీకు బైట్స్. ఇప్పుడు అదే జరిగింది కరెక్ట్గా. ఇప్పుడు మొట్టమొదటి ఆయన కిందకే పెట్టిండు బాంబు రేవంత్ రెడ్డి. అదే బాంబుల్ని ఆయన కిందకే పంపిండు. 10 మంది ఎమ్మెల్యేలు ఒక కూర్చొని వేసారు. ఇంకొక ఎమ్మెల్యే అయితే ఇప్పటికి ఎంటబడుతూనే ఉన్నాడు. నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి ప్రకటించుకొని తిరుగుతున్నాడు పాపం. కాంగ్రెస్ పార్టీకి వేరే శక్తులు అవసరం లేదు, వేరే ఎవడో బయట నుంచి వచ్చేసే అవసరం లేదు బాంబులు. నేను అందుకే అంటున్నా, ఇక్కడ మోడీకి ఆ సంగతి తెలుసు. పర్టికులర్గా మన తెలంగాణకు సంబంధించి ఎందుకు మోడీ ఇప్పటికి కూడా కేసీఆర్ని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాడు, కాంగ్రెస్కి ఇంత సాయం చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత సాయం చేస్తున్నాడు, ఎక్కడ చేయింది ఇక్కడ రేవంత్ రెడ్డికి సాయం చేస్తున్నాడు, ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి కూడా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నాడు అంటే కారణం, వీళ్ళని ఏ క్షణంలో అయినా మూసేయచ్చు, కానీ లేస్తే కేసీఆర్ ఆగాడు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ని టార్గెట్ చేసుకుని కొట్టాలనే దాంట్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మోడీ భయం మోడీకి ఉంది. రాహుల్ మోడీల శకం ముగిసిపోయింది భారతదేశంలో, చాలా క్లియర్గా అర్థమైపోయింది. కాంగ్రెస్ 50 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా విఫలమైంది. మోడీకి వరుసగా 15 ఏళ్ళు అధికారం ఇస్తే ఇప్పుడు 11 ఏళ్ళు పూర్తయితే కూడా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు. 2014 ఇచ్చిన కాంచెలు ఇప్పటివరకు ఒక్క హామీ ఈ దేశానికి మోడీ గిది చేసిండు అని చెప్పడానికి టక్మని చెప్పమంటే మీతో కూడా కాదు. ఇవి గిది మోడీ వచ్చిన తర్వాత జరిగింది ఈ దేశానికి. జరిగిందల్లా కేవలం అదాని ఆస్తులు, అంబానీ ఆస్తులు పెంచిండు. ఆయన చేసిన పనుల్లో గది. వాళ్ళ ఆస్తులు పెంచడమే దేశం పెరిగిందని అనుకుంటున్నాడు ఆయన. దేశంలో దరిద్రం పెరిగింది, ఆకలి పెరిగింది, ఆకలితో పడుకున్న సంఖ్య పెరిగింది. కానీ అయితే ఇక్కడ ఈ బాంబులు అనే దానికి వస్తే పాపం ఆయన ఈడీ వచ్చింది మీద పడింది. దాని నుంచి వెళ్ళి ఒక రేవంత్ ఎందుకు నేను మాత్రం మాట్లాడుకుంటే తప్పేంది అని చెప్పిపోయి మోడీ గారికి ఏం సందేశం పంపుకున్నాడో, ఎట్లా పంపుకున్నాడో దాన్ని ఇప్పుడు కూడా బయట లేదు. ఇప్పటివరకు ఈడీ చరిత్రలో భారతదేశంలో ఎక్కడ రైడ్ చేసినా 48 గంటల్లో ప్రకటించింది. ఈ రైడ్లో మాకు గిది వచ్చింది, గిది జరిగింది, గిది అని చెప్పింది. ఎవరి మీద అయితే రైడ్ జరిగిందో వాళ్ళైనా వచ్చి చెప్పారు బయటికి. కానీ ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది, వారు చెప్పలేదు, వీరు చెప్పలేదు. మరి మిలాఖత్ కాకపోతే ఏముంది ఇలా? వీళ్ళ బాంబులు అట్లా వాళ్ళ మీద వాళ్ళకే పడతాయి. అది కాంగ్రెస్ పార్టీ నైజం, అది సహజంగా జరుగుతుంది. అది వాళ్ళని కథం చేస్తుంది. ఎన్నికల ముందు చెప్పినట్టే కేసీఆర్ అని ఎన్నికలు ఓడిపోతే ఫామ్ హౌస్లో ఉంటాడు. ఎన్నికలు ఓడిపోయి పవర్ పోతే ప్రజల్లో తిరగరా అనేది ఒక ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి పవర్ కావాలి, పవర్ లేకపోతే జనాలలో. ఇప్పుడు లేటెస్ట్గా నేను త్వరలో వస్తున్నా అంటే ఎలాంటి మెసేజ్ పంపిస్తారు? సింపుల్ అండి. ఇక్కడ ప్రజలకు తిరగాలని ఎవరు అడగాలి? ప్రజలు కదా. ప్రజలకు మేము తిరగడం అంటే ఎవరికి నష్టం? అధికార పార్టీకి కదా. అధికార పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఎందుకు అడుగుతున్నారు కేసీఆర్ రమ్మని? ఎంత తెలివి తక్కువతనం, ఎంత ఆత్మహత్యా సదృశ్యం ఇది. కేసీఆర్ లేడు అని ప్రజలు ఇప్పుడు భావిస్తలేరు. ఇంకొకటి,
కేసీఆర్ లేనే లేడనుకుంటే కేసీఆర్ గురించి రోజు ఎందుకు పని చేస్తారు? వెంకటేశ్వర స్వామి ఉండనుకునే కదా మీరు రోజు వెంకటేశ్వర స్వామి స్మరించుకుంటారు, లేదా తిరుపతి వేస్తుంటారు. రాముల వారు ఉండనుకుంటున్నాయి కదా స్మరించుకుంటారు, రాముల వారి గుడి కట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అట్లనే బీజేపీకి కేసీఆర్ దేవుడా? 100%. లేకపోతే లేని దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? సింపుల్. లేని దాని గురించి ఎవరెందుకు మాట్లాడతారు? కేసీఆర్ మీరు మాట్లాడుతున్నారు అంటేనే కేసీఆర్ మీ మనసుల్లో కూడా ఉన్నాడు, మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు, ప్రజల మనసుల్లో ఉన్నాడు, ప్రజలకు ధైర్యంగా ఉన్నారు. ఇలా లేకపోతే కేసీఆర్ రేపు వస్తాడు, మళ్ళీ కేసీఆరే వస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తే మా కష్టాలు తీరుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు. ఎప్పటికైనా వస్తాడనే విశ్వాసం మీకు కూడా ఉంది. అందుకని మీరు మాట్లాడుతున్నారు. దీంట్లోనే ఉంది, మీరు మాట్లాడడంలోనే కేసీఆర్ ఉన్నాడు. ఇక కేసీఆర్ లేడు, వీడికి వస్తలేడు, ఆడికి వస్తలేడు, తెలియదు ఒక్క మాట. అయితే ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఎట్లా రావాలి అని అంటే ఎప్పుడు కూడా నరసింహస్వామి ఎప్పుడు వచ్చిండు? స్తంభాన్ని బద్దలు పలుకొట్టుకొని ఎప్పుడు రావాలి అప్పుడు వచ్చిండు. ఎప్పుడు తన అవసరం అప్పుడు వస్తాడు. అంటే మీ అవసరం ఎప్పుడు అనుకుంటున్నారు? డేటు ఏమైనా టైం ఫిక్స్ చేసిరా? తప్పకుండా దానికి సంబంధించి ఫిక్సేషన్ ముందే ఉండదు కదా. జనాలు కోరుకుంటారు అంటారు. ఆ సందర్భం ఎప్పుడు వస్తే అవసరమో, ఎప్పుడు ప్రహ్లాదుకి ఇప్పుడు పూర్తి ప్రమాదం వచ్చిందో, ఎప్పుడు వచ్చి రక్షించిండో గట్లనే వస్తాడు కేసీఆర్. ఏ సందర్భంలో వస్తే పని అవుతుందో, ఏ సందర్భంలో రావడం అవసరమో ఆ సందర్భంలో వస్తాడు. యాడుండి అసలు కేసీఆర్ అడిగిపోయిండు? ఎప్పుడున్నట్టే ఉన్నాడు, ఎప్పుడున్న కానీ ఉన్నాడు. కొత్తగా అనేది ఏంది? మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు వీళ్ళ చిల్లర మాటలు వాళ్ళవి. ఇవాళ మనం చూద్దాం, ఏడబెడుతుండే మీటింగ్లు పోలీసు వాళ్ళ కొరకు కట్టిన ఘాటవర్లు దేనికి? ఎందుకు సచివాలయం కొట్టలేవు నువ్వు? బ్రహ్మాండంగా సచివాలయం కట్టించి పెట్టినాం కదా నీ కొరకు. మేము కట్టించిన ఇంటికేం పోనన్నావు, మళ్ళీ ఇప్పుడు సీఎం పోయిండు, దానికి ఏందో దాని బద్దలు కొట్టినా అన్నావు. ఆడ బద్దలు కొట్టినావు నువ్వు లేని కాడ, ఎందుకో నువ్వు ఉన్న కాడ చుట్టూ కంచెలు పెట్టుకున్నావు. ఏ ఇంటిని అడగండి రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న ఇంటిని, ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారా? ఎంత దుర్మార్గంగా ఉంది అక్కడ పరిస్థితి. పాపం వాళ్ళు ఇంట్లోది ఎంత బాధగా ఉంది. ఎందుకు పెట్టుకున్నాం మరి? ముఖ్యమంత్రి ఉండేది ఇంటి చుట్టూ అని పెట్టిండ్రు ఆడ. మా ముఖ్యమంత్రి కొరకు కేసీఆర్ కొరకు పెట్టలే, అంతకుముందు నుంచే నీ ముఖ్యమంత్రులే పెట్టుకున్నాయి. వాటిని బలగొట్టుకొని ఏందో చేసినా ఏందో పీకినా అని చెప్పుకున్నావు గొప్ప. ఏ ప్రజా దర్బార్ రోజు వేల మంది కలుస్తా అన్నావు, లక్షల మందిని కలుస్తున్నట్టున్నావు రోజు, వేల మంది బదులు. ఇప్పుడు జనాలంతా మన బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా మాకు దొరుకుతలేడు, టైం ఇస్తలేడు అని మొత్తుకుంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు తిట్టింది సేమ్ అలానే ఉంది. సేమ్ కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు రేవంత్ చేస్తున్నాడు అంటారు. అంటే సేమ్ కేసీఆర్ని ఫాలో అవుతున్నాడా రేవంత్? కేసీఆర్ రేవంత్ను చేసుడు కాదు. నేను ఏమంటున్నా, ఒక ముఖ్యమంత్రి ఎక్కడున్న ముఖ్యమంత్రి ఎక్కడున్న పరిపాలన చేస్తారు. వీళ్ళ తెలివి తక్కువతనంతో వాగిన వాగుడు ఇదంతా కూడా. అనుభవం లేక తెలియక మాట్లాడిన మాటలేండి. ఎవరికి కూడా తెలంగాణలో గతంలో ఇటువంటి అధికారం చేసిన అలవాటు లేదు, అనుభవం లేదు కదా. ఆ తెలివి తక్కువతనంతో వచ్చిన మాటలు అవి గమ్మత్తు ఏంటంటే ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటికి కూడా. పాపం ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతున్నాయి గయ్యే తెలివి తక్కువ విషయాలు, తెలివి తక్కువ మాటలు. కేసీఆర్ లేడు, లేని దాని గురించి ఎవరు మాట్లాడుకుంటారు ప్రపంచంలో? కేసీఆర్ మీరు మాట్లాడుతున్నారు అంటేనే కేసీఆర్ ప్రతి చోట ఉన్నాడు, మీ ఇంట్లో కూడా వచ్చి ఉన్నాడు. నేను కొడితే గట్టిగా ఉంటుంది ఓ సినిమా డైలాగ్లా చెప్పేశారు మీ అధినేత. అలాంటప్పుడు ఆ కొట్టేది ఎప్పుడు? సభ అంటున్నారు, ఎప్పుడు పెడుతున్నారు సభ ఎప్పుడు పెడుతున్నారు? హిరణ్యకశిపుడు నన్ను కొట్టు అని అడిగిండా? ఎప్పుడు కొట్టాలో అప్పుడు వచ్చి కొట్టిండు. గట్ల కొడతారు. కేసీఆర్ కొడితే గట్ల కొట్టాలి, అదే లెక్క. అట్లనే ఉంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నది ఒక విషయం చెప్తాను. మీ ప్రత్యర్థి ప్రస్తుతం, అందులో అంతకుముందు మీ ఫ్రెండ్ ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ ఫోన్ చేశారని చెప్పేసి, కేసీఆర్ గారు ఫోన్ చేశారని బాగా కోడైకొస్తున్నది. ఈవెన్ ఈటల గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు ఫోన్ చేయలేదంట. కేసీఆర్ గారు ఏమన్నా ఈటలకు ఫోన్ చేశారా, కలిసి పని చేద్దామని చెప్పేసి ట్రెండింగ్ అవుతుంది. ఇది తెలివి తక్కువ మాట. ఇది ఇప్పుడు అక్కడేం మనకి కుటుంబానికి ఎవరికి ఇబ్బందులు కావాలి, ఇంకోటి కావాలి. జనరల్గా అట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు పరామర్శల కొరకు చేయడం అనేది సాధారణ విషయం. అక్కడ ఆ సందర్భం కూడా లేదు కాబట్టి ఆ చర్చ కూడా లేదు. కానీ కాంగ్రెస్ లాగానే బీజేపీలో కూడా కుమ్ములాటలు ఎక్కువైనాయి బాగా. పాపం ఈటల రాజేందర్ గారికి ఏదో అధ్యక్ష పదవి అని ఏదో ఊరిస్తూ ఉన్నారు. 6 నెలలుగా జరుగుతూ ఉంది చర్చ. ఈ మధ్యకాలంలో మళ్ళీ అది ఒక వేగవంతమైంది, అయిపోయింది, ఫైనల్ అయింది. మిగతా వాళ్ళు ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళందరినీ కూడా కూల్ చేసిండ్రు, అయిపోయింది, ఆయనకు ఫైనల్ అవుతుందని వార్తలు వచ్చినాయి మీడియా. బహుశా దాన్ని బట్టి ఆయన అవకాశాలు దెబ్బతీయడం కొరకు ఉన్న ప్రత్యర్థులు పుట్టించుంటారు. ఇది మీడియా లీకేజ్ ఇచ్చో ఇంకో రకంగానో సోషల్ మీడియాలో పెట్టో రకరకాలుగా చేసి ఉంటారేమో బహుశా. అంతే ఉంటుంది తప్ప కేసీఆర్కి అంత అవసరం ఏం లేదు.
చేస్తారు. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఎప్పుడు అంటే మిగతా పార్టీ నాయకులు కూడా ఏదైనా ఒక పరామర్శ సందర్భం ఇంకేదైనా వచ్చినప్పుడు అట్లాంటివి వచ్చినప్పుడు సహజంగా పోతే పోగలితనం ఇంటికి కూడా పోతారు, లేదంటే ఇట్లా పలకరిస్తారు, జరుగుతాయి ఇవి. కానీ ఇవాళ ఇప్పుడు వచ్చిన సందర్భంలో చూస్తే తప్పకుండా ఆయనను రాజకీయంగా ఆయనకు వచ్చే అవకాశం దెబ్బకొట్టడం కొరకు ఆయన పార్టీలో ఉండే ప్రత్యర్థులు పుట్టించినట్టుగా కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.